నమస్కారం మామ. బాక్ ఇది తెలుగు టైటిల్, అరణ్మనై పార్ట్ 4 ఇది తమిళ టైటిల్. సో మొత్తానికి తెలుగు తమిళ్లో ఈ సినిమా సక్సెస్ఫుల్గా 12 days కంప్లీట్ చేసుకుంది థియేటర్కల్ రన్. మరి ఈ సినిమా 12 రోజుల కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 12 రోజులకి 4 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది, 2 కోట్లు నెట్ కలెక్షన్ చేసింది. మరి ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ 2,50,00,000. మరి ఈ సినిమా నీట్ అందరూ ఇంకొక 50 లక్షలు నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుందా? సో ఆల్మోస్ట్ ఈ సండే లోపల అంటే ఇంకొక 3 daysలో ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అయిపోయి ఇంకొక 1 కోటి కలెక్షన్ చేస్తే సినిమా క్లీన్ హిట్ అవుతుంది తెలుగులో. ఇక ఓవరాల్గా గ్రాస్ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో 12 రోజులకి 4 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక తమిళనాడులో 43,50,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. 12 రోజులుగా కోతకు వస్తూ ఉంది తమిళనాడులో ఈ అరణ్మనై పార్ట్ 4. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ 2 కలిపి 4,05,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 14,85,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 12 రోజులకి గ్రాస్ చూసుకుంటే 66,40,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 32,05,00,000. సో ఈ సినిమా ఓవరాల్గా బ్రేకింగ్ టార్గెట్ 18 కోట్లు. కానీ 12 రోజులకి సినిమా నెట్ కలెక్షన్ అంతా 32 కోట్లు. అంటే ఈ సినిమా 12 రోజులకి లాభాల్లో 14 కోట్లు ఉంది మావా. అంటే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ మావా. చెప్పాం కదా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంతకుముందు వచ్చిన అరణ్మనై పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా 3 సినిమాలు సూపర్ హిట్. కానీ ఈ అరణ్మనై పార్ట్ 4 దానికి మించి డబుల్ బ్లాక్ బస్ట్ అయింది. అండ్ ఇది ఎవరు ఊహించలేదన్నమాట. ఫస్ట్ టైం మిక్సీ టాక్ వచ్చిన ఈ మాత్రం కలెక్షన్స్ ద వన్ అండ్ ఓన్లీ సుందర్సి మేకింగ్. అంతే మామ సినిమా మేకింగ్, ప్రొడక్షన్స్ వాల్యూస్, విఎఫ్ఎక్స్. సో మొత్తానికి ఈ సినిమా టుమారో మే 16 తేదీన సాయంత్రం 6:30 ఈ సినిమా థియేటర్ వెళ్ళి చూస్తున్నాం మామ. చూసిన తర్వాత మన ఛానల్లో నైట్ ఒక 10 గంటలకు ఆ టైంలో రివ్యూ వీడియో చేస్తా. సో రివ్యూ వీడియో కోసం వెయిట్ చేయండి ఇదే ఛానల్లో.